తర్వాత దాన్ని నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మంది. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ ఎస్టీ శ్మశాన వాటిక స్థలం కోసం చేసిన సుదీర్ఘ పోరాటం ఫలించింది. అధికారులు స్పందించి నేడు క్షేత్రస్థాయిలో హద్దులు ఏర్పాటు చేసి స్థలాన్ని చూపించడం జరిగింది. ఈ సందర్భంగా సమస్యను పరిష్కరించిన తహసీల్దార్కి, ఎస్ఐకి, రెవెన్యూ అధికారులకు, ప్రభుత్వానికి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, రావినూతల కోటి మాదిగ యువనేస్తం ఫౌండేషన్ చైర్మన్ అంకిపల్లి బంగారుబాబు తదితరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి రేణమాల మాధవ మాదిగ, మండల అధ్యక్షులు రావినూతల వెంకటేష్ మాదిగ పాల్గొన్నారు. ఈరోజు సింగరాయకొండ తహసీల్దార్ గారు ఎస్టీల శ్మశాన వాటికలోకి వచ్చి కబ్జా చేసినటువంటి విధానాన్ని ఆయన గమనించి కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాము. ఈ కబ్జా చేసినటువంటి స్థలం కోర్టులో ఉంది. అందుకోసం కోర్టు కేసుల అనంతరం మీకు సంపూర్ణంగా కేటాయిస్తామని చెప్తూనే ఇంకొక 2 ఎకరాలని అధికారికంగా ఫినిషింగ్ వేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ వారం నుంచి ఎంఆర్పిఎస్, యువనేస్తం, అదేవిధంగా రైతు కూలి సంఘాల గిరిజనులతో పాటు 4 కాలనీలు అందరూ కలిసి సమిష్టిగా పోరాటం చేయటం వలన, పోరాట పటిమ వల్ల వచ్చినటువంటి ఎస్టీ శ్మశానాన్ని అందరం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం నుంచి మరింత సహకారంతోనే ఈ చర్య మనకి సాకారమైందని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు సింగరాయకొండ మండల తహసీల్దార్కి తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇదే విధంగా ప్రభుత్వాలు స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తే ప్రభుత్వాల వైపు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారని కూడా సందర్భంగా మేము తెలియజేస్తాం.